క్రైస్తవులందరికీ నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 31వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ భక్తుడు తన యొక్క జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితులను బట్టి దేవాతి దేవునితో మనవి చేస్తూ ఉన్నాడు. అయ్యా, మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకో అని. మనుషులైతే మనకి ఏదైనా కీడు తలపెట్టాలని, లేకపోతే మన ద్వారా ఏదైనా సహాయం కావాలంటే వారికి మనం జ్ఞాపకం వస్తాం, లేకపోతే వారు మనల్ని తలుచుకుంటూ ఉంటారు. అయితే దేవాతి దేవుడు మన జీవితంలో మేలు చేయడానికే మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మన జీవితంలో అద్భుతం చేయడానికి, ఒక ఆశ్చర్యకార్యం చేయడానికి ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుని మన పట్ల గొప్ప మేలు చేస్తాడు. ఆయన మనల్ని జ్ఞాపకము ఉంచుకున్నాడంటే మన పట్ల ఏదో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు గనుక, ఆయన మేలు చేసే దేవుడు గనుక ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో మేలైన కార్యం జరిగించి మనల్ని సంతోషపరచును గాక. ఆమేన్.